వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. తాజాగా మనం రేవ్ పార్టీ గురించి విన్నాం కదా. రేవ్ పార్టీ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక నటి హేమ. మన తెలుగు నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమెకి కోర్టు బెయిల్ ఇచ్చింది. యాక్చువల్గా ఈ కేసులో హేమ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది అందరికీ కూడా సందిగ్ధమే. ఈ క్రమంలో ఈ యొక్క కేసు వివరాలు తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏంటండి మీరు అన్నట్టుగానే హేమ కొంత నిర్దోషి అయి ఉంటుంది అని అన్నారు మీరు. సో ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఒకటి మాత్రం చెప్తానండి, హేమ వాళ్ళ హస్బెండ్ జాన్ గారు కానీ ఆయన పనిచేసేటువంటి ఆస్థాన తన డైరెక్టర్ మీర్ గారిని అక్కడ వాళ్ళు ఆయనతోనే చేస్తాడు ఎక్కువ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్ నేను. సినిమాల్లో కూడా హేమ గారిని కూడా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నేను డబ్బింగ్లో చెప్పేటప్పటి నుంచి ఇంతున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. సరదాగా కెమెరామెన్ని డైరెక్టర్ల వాళ్ళని కూడా బావా బావా అని పిలుస్తుంది. అంటే జస్ట్ అదొక సరదాగా ఇంకోలా తీసుకోవాల్సిన అవసరం. అండ్ ప్రొడక్షన్లో ఇప్పుడు హేమ గారు ఉన్నారు అంటే ఆ సందడి ఎలా ఉంటుంది తెలుసా? మధ్యాహ్నము రోజు ఇంత పెట్టి తలకాయ కూర వండుతుంది అందరికీ. అది తలకాయ కూర లేకపోతే రోజు ఏదో ఒక వెరైటీ అక్కడ పెట్టే ఒక వంట సరదా వాళ్ళకి. ఇటు మేకప్ అయినా ఏమైనా సరే. కొన్ని సందర్భాల్లో కూడా అంటే కొంతమందికి చిన్న చితక విషయాలు నచ్చవు హేమ విషయంలో, అవి కూడా మంచికే. ఎలా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సలీం సినిమా షూటింగ్ మన మంచు విష్ణు గారిది అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే ఆ షూటింగ్ 10 రోజులు ఉంటుంది ఫైట్ సీన్. ఆ షూటింగ్ అనేది వేరే షూటింగ్ అయినా సరే బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు బ్లర్లో ఉన్నప్పుడు ఆ సీన్స్ ఫైట్ ఇంపార్టెంట్, కుటుంబం ఉంది అంతే. అలాంటప్పుడు నిజంగా హేమని ఎందుకు పెట్టాలి? ఆ రోజు అనవసరంగా ఆమెకి ₹1,00,000 వేస్ట్. ఏమన్నా జూనియర్ ఆర్టిస్ట్ని ఆ శారీ ఇచ్చి పెట్టేస్తారు, బ్లర్లోనే ఉంటారు కాబట్టి. క్లోజ్ చేసినప్పుడే హేమ కనబడుతుంది, లాంగ్ షాట్లో హేమకు ఉండదు. అదే శారీ వేసుకుని ఇంకెవరో ఉంటారు. ఓకేనా? కాస్ట్యూమర్ చేసే మిస్టేక్ ఏంటంటే అలాంటి చీరలు 2 అలాంటి జాకెట్లు 2 తేవాలి. అలా తేకుండా ఈవిడేసిందే ఉతికి మళ్ళీ ఆవిడకి ఇచ్చి మళ్ళీ రాత్రి దాన్ని ఉతికి మార్నింగ్ హేమ రాగానే ఇస్తే ఒకరు వేసిన బ్లౌజ్ నేను ఎందుకు వేసుకుంటా? ఒకరు కట్టింది మళ్ళీ నేను ఎలా కడతా? అది ఇబ్బెట్టుకుంటుందా? ఇప్పుడు ఆవిడ అనింది బ్లౌజే కదా అండి కనబడదు, నేను ఇట్లా కప్పుకొని నిల్చుంటా, మీకు ఓకేనా డైరెక్టర్ గారు అని అడుగుతుంది. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ నచ్చదు, ఈమెకి ఎంత పొగరు అది ఇది అసలు మమ్మల్ని. వాళ్ళు ఎక్కడ నెక్స్ట్ వెళ్ళినప్పుడు హేమ పొగరండి, ఒక సీన్లో ఇట్లా అడ్జస్ట్ అవ్వమంటే అడ్జస్ట్ అవ్వలేకపోయింది అని చెప్తారు. ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి. సో ఇక్కడ హేమ జెన్యూనే, అర్థం చేసుకున్న విధానం తప్పు. అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నెక్స్ట్ లొకేషన్లో అందరిని బావ అంటదండి. ఆవిడ ప్రేమగా పిలుస్తుంది, మన వాళ్ళు అనుకొని పిలుస్తుంది. మనం పని చేస్తున్నాం కదా, నా డైరెక్టర్ నా ప్రొడ్యూసర్ అని పని చేస్తుంది. చూసే వాళ్ళకి అది ఎబ్బెట్టుగా ఉంటుందేమో. వాళ్ళు అర్థం చేసుకున్న విధానం తప్పు, హేమ తప్పు కాదు. రైట్? ఇట్లా నేను ఎప్పటి నుంచో చూసే కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా తను ఆ తప్పు చేయలేదు అని, డ్రగ్స్ తీసుకోలేదు అని. అందుకే మనం మొదటి నుంచి చెప్తున్నాం. హేమ అరెస్ట్ అయిన తర్వాత కూడా అందరు మనకు 100 కామెంట్లు పెట్టారు, మీకు పెద్ద తెలుసానా అదనా ఇదనా అని చెప్పి ప్రూవ్ అయింది అని అన్నట్టుగా అన్నారు కదా. డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రూవ్ అవ్వలా ఇప్పటి వరకు కూడా. 10 సార్లు టెస్ట్లు చేశారు, అది చేశారు, ఇది చేసి వచ్చాయని పుకార్లే. ఆమెని ప్రాబ్లం ఏంటంటే హేమ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, అది కూడా మిస్టేక్ కాదు, చేయాల్సిందే. సెలబ్రిటీ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సిందే. రేవ్ పార్టీలో దొరికిన హేమ అని అప్పటికే బాగా వార్తలు వైరల్ అవుతుంటే నేను వీళ్ళందరూ వచ్చి ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పించారు నాకు తెలియదు. నేనైతే తప్పు చేయలా, కానీ నా పేరు బదనాం అవుతుంది. ఇక్కడ ఉంటే నేను తప్పు చేశానన్న కోవలో వెళ్తుంది. ఎందుకని వచ్చి నేను ఇక్కడ లేనండి, నేను హైదరాబాద్లో ఉన్నాను, వేరే ఫామ్ హౌస్లో ఉన్నాను, నేను ఇక్కడ చిల్ అవుతున్నాను, నేను అక్కడ లేను అని చెప్పింది. అంటే తర్వాత ఇక్కడ తెర వెనక ఆమె చూసుకుంటుంది అవన్నీ. హేమ లేదని 10 రోజులకు 15 రోజులకు వార్త వస్తుంది ఇప్పుడు వచ్చినట్టు. అట్లా వస్తుంది డ్రగ్స్ తీసుకోలేదు అని. దానికోసం వెయిట్ చేసింది. నేను లేను అని చెప్పింది. ఎందుకంటే సెలబ్రిటీస్ గురించి ఏ చిన్న వార్త వైరల్ అయినా బాగా ఎక్కువ వైరల్ అవుతుంది. అలా చెప్పే ప్రయత్నంలో ఆమె పాత వీడియో ఒకటి, బిర్యానీ చేసే వీడియో కూడా ఒకటి పెట్టింది నేను లేను అని. అయినా సరే మన వాళ్ళు వదలక లేదు, ఉంది ఆమె ఉంది అని. ఇండస్ట్రీకి చెందినటువంటి కూడా మనుషులు కూడా, ఆడ మనుషులు కూడా రెచ్చిపోయి మాట్లాడడం, ఆమె నిజంగా అక్కడ ఉన్నట్టు, ఆమె డ్రగ్ తీసుకుంటే ఈమె దగ్గరుండి చూసినట్టు మాట్లాడారండి చాలా మంది.
షీ డిడెంట్ డూ ఎనీథింగ్. అక్కడ ఉంది అంతే, ఉండడం ఆమె చేసిన అంటే పోలీసు వాళ్ళకి నచ్చిన విషయం ఏంటంటే అక్కడ ఉంది, పోలీసు వాళ్ళు ఉంది అని చెప్పారు, కానీ నేను లేనేమో చెప్పడం వల్ల పోలీసు వాళ్ళు ఏదో అబద్ధం అన్నట్టుగా ఉంటుంది అనేది వాళ్ళకి ఇగో. ఇక్కడ వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు నిజంగా దొరికింది, నేను కదా అరెస్ట్ చేసింది, నేను కదా హేమని, నీ ఆధార్ కార్డ్ ఏంటంటే నా పేరు కృష్ణవేనండి అని చెప్పావు, నువ్వు రాసుకున్నావు, నేను కదా నేను చూసింది, నేను ఇక్కడ లేని హైదరాబాద్లో ఉన్నాను, నువ్వు చెబితే నేను తప్ప, నేను అబద్ధమా అని చెప్పి వాళ్ళ ఈగో హర్ట్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే ముందు ఆమెను పట్టుకరండి అన్నారు. అప్పుడు వదిలేశారు. అప్పుడు కూడా ఎందుకు వదిలేశారు? ఆమె డ్రగ్స్ తీసుకోలేదు కాబట్టే వదిలేశారు. మీకు అర్థమైందా? అప్పుడు కూడా అందుకే వదిలేశారు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళని అరెస్ట్ చేశారు, సప్లై చేసిన వాళ్ళని తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈవిడ అప్పుడు కూడా నిర్దోషే, వదిలేశారు. ఎప్పుడన్నా పిలిస్తే రామ్మా అని చెప్పి వదిలేశారు. వీళ్ళకి ఎక్కడ కాలింది అంటే నేను అక్కడ లేను అని చెప్పేసరికి వీళ్ళకి కాలింది. ఆ విషయం మీద ఆమెను పిలుచుకొచ్చి అప్పుడు మొన్న అరెస్ట్ చేసే టైంలో అప్పుడు తీసుకున్నారు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లు అన్ని. అది కూడా హేమకు అనుకూలంగానే వచ్చింది, వాళ్ళకు ప్రతికూలంగానే వచ్చింది. సో కానీ ఆమెను తీసుకెళ్లారు. ఎందుకు? పిలిచినప్పుడు రాలేదని, లేనిది ఉన్నట్టు చెప్పిందని, వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతీసిందని ఒక చిన్న అభియోగం అంతే. ఓకే, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని బెయిల్ వచ్చి దాన్ని బేస్ చేసుకున్న తర్వాత వాళ్ళ లాయర్ వాదించాడు, అవునండి మా హేమ డ్రగ్స్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. ఇక్కడ ఆమె ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వచ్చిందంటే అది అవసరం సెలబ్రిటీకి ఒక హోదాలు ఉన్నప్పుడు. ఎందుకంటే పేరు పాడవడం నిమిషంలో పాడవుతుంది, దాన్ని కాపాడుకోవాలంటే మళ్ళీ జన్మెత్తాలి. అవునా? క్షణాల్లో పాడైపోతుంది పేరు. అందుకని చెప్పి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. సెల్ఫ్ డిఫెన్స్ అంటారండి. ఇప్పుడు నేను పొడవడానికి ఒకడు వస్తే నువ్వు వాడిని పొడిస్తే ఆత్మరక్షణ అవుతుంది, కానీ అది నువ్వు హత్య కాదు. తను కూడా తన్ని తాను రక్షించుకోవడానికి ఆ కేసు నుంచి కాదు, ఆ పుకారు నుంచి తన్ని తాను రక్షించుకో సెల్ఫ్ డిఫెన్స్ లో ఆ వీడియో పెట్టింది, నేను లేనని చెప్పింది అంతే. అది అసలు తప్పేం కాదు, ఏం తప్పు కాదు. చూసేవాళ్ళు ఎవరైనా ఏమనుకున్నా తప్పు కాదు అసలు, అంతే. ఆట చేసింది. దాని విషయంలో ఇప్పుడు బెయిల్ వచ్చింది, బ్రహ్మాండంగా బెయిల్ వచ్చింది. ఇంకా చాలా మంది ఆమెని మా నుంచి సస్పెండ్ చేయాలి, ఆమెను అట్లా చేయాలి, ఆమెను ఇట్లా చేయాలి, ఏం చేసిందని ఉందా లేదా నిర్ధారణ కోర్టు కదా చెప్తుంది. కోర్టు చెప్పేంత వరకు ఎందుకు ఆగట్లా మీరు? వాళ్ళు చెప్తారుగా తీర్పు ఏదో. అండ్ ఇప్పుడు కూడా సస్పెండ్ అయిందని వార్తలు అవేవో ఉన్నాయి. కానీ మంచు విష్ణు గారు అయితే హేమ వైపే ఉన్నారు అని తెలిసి. మొన్న కూడా మంచు విష్ణు ఆమెను సస్పెండ్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఏదెంతవరకు నిజమో అబద్ధమో కానీ హేమ అయితే మాత్రం డ్రగ్స్ అయితే తీసుకోవాలి, తప్పు అయితే చేయలేదండి. అది కూడా ఇంకోటి, ఇప్పుడు పార్టీకి పిలిస్తే వెళ్ళి ఉంటుంది, వెళ్ళిన తర్వాత అది రేవ్ పార్టీ అని తెలిసి ఉండొచ్చు కదా, అలా ఉంటుంది కదా. పార్టీలో రేవ్ పార్టీలు జరుగుతాయండి, పార్టీ తప్పు కాదు. నేను బర్త్డే పార్టీ ఇస్తున్నానండి, మీ 10 మందిని నేను తీసుకొని బర్త్డే పార్టీకి వెళ్తున్నా, నేను గోవా తీసుకొచ్చా, ఓకేనా? మనందరం కలిసి బీచ్ షాక్ లో తాగుతూ కూర్చున్నాం, కుక్క కూడా కొడుతున్నాం. ఇద్దరు వెళ్ళి ఆ చాటుకి వెళ్ళి అని పీల్చారు. ఇప్పుడు ఇదంతా రేవ్ పార్టీ. దాసరి విజ్ఞాన్ రేవ్ పార్టీ ఇచ్చాడు గోవాలో, అదే కదా వార్త వచ్చేది. పార్టీకి వస్తారు, ఎవడేం చేస్తాడు మనకేం తెలుసు, ఏ మూలకో వెళ్ళి. అవును, అది జరిగింది. ఆ లొకేషన్ లో ఉండడం ఈవిడ చేసిందా తప్పు అయిపోయింది, కానీ తనతేం తప్పు చేయలేదు. ఇది అండి నటి హేమ సంబంధించినటువంటి బెంగళూరు రేవ్ పార్టీలో ఆ డ్రగ్స్ కేసు సంబంధించిన వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.